హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామన్మల. చూడండి ఫ్రెండ్స్, పాకిస్తాన్ భారత్ను దెబ్బతీసేందుకు తన వ్యూహాలు మార్చేస్తోంది. ఇదివరకు ఉగ్రవాదులుగా ఎవరినైనా మార్చేందుకు లేదా పాకిస్తాన్కు రహస్య సమాచారం అందించేందుకు కేవలం ఒక వర్గానికి చెందిన వారిని మాత్రమే వాడుకునేది పాకిస్తాన్. మతం ఒకటే కాబట్టి తమ భావజాలాన్ని ఈజీగా వారి మైండ్స్లోకి ఎక్కించవచ్చు అనే ఆలోచనతో పేదవారిని లేదా నిలువెల్లా మతద్వేషం నింపుకున్న వారిని ఏరి కోరి తమ ఆపరేషన్లలో భాగం చేసేది. అయితే భారత్లోని దర్యాప్తు సంస్థలు ఇటువంటి వారిపై నిఘా పెంచడంతో ఐఎస్ఐ తన వ్యూహం మార్చింది. మతాలకు అతీతంగా ట్రాప్ చేయడం మొదలుపెట్టింది. ముందుగా రక్షణ శాఖకు చెందిన వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులను హనీ ట్రాప్ చేసి వారిని తమకు అనుకూలంగా మార్చుకొని భారతదేశ రహస్యాలను దొంగిలించడం ప్రారంభించింది. అయితే మన నిఘా సంస్థలు దీన్ని కూడా తిప్పికొట్టడంతో కొత్త వ్యూహాలకు పదునుపెట్టింది. అదే ఈ సెలబ్రిటీ ట్రాప్. చూడండి, ఇక మన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి మాట్లాడుకోవాలంటే డబ్బులపై ఆశ మనిషి విచక్షణను నశింపజేస్తుంది. డబ్బు మీద ఆశో లేక వయసు తాపత్రయమో పాకిస్తానీ ట్రాప్లోకి వెళ్ళిపోయింది ఈ జ్యోతి. తను చేసే తప్పు దేశద్రోహం అవుతుంది, తన దేశ పౌరులైన 26 మంది చావుకు తను కారణం అవుతామని తెలిసి కూడా ఆమెకు తెలుసు. కానీ తనకొచ్చే డబ్బు ఆపై శారీరక సుఖం ఆమెను ఇవన్నీ ఏమీ ఆలోచించనివ్వలేదు. అంతేనా, తాను చేసే వీడియోలను ఆదరించి తనకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చిన 3 లక్షల మంది సబ్స్క్రైబర్లను, లక్షలాది మంది వ్యూవర్స్ నమ్మకంపై దెబ్బ కొట్టి తాను అమ్ముడు పోయింది. నిజానికి పహల్గామ్ అటాక్ జరిగేలా చేసిన ఆపరేషన్లలో ఈ జ్యోతి మల్హోత్రాదే కీలక పాత్ర అనిపిస్తుంది. దేశ రక్షణ రహస్యాలను తన ఫోటోలు వీడియోల ద్వారా అవతల వారికి అంటే ఆ శత్రు దేశానికి అర్థమయ్యేలా చేయడం అంటే ఆమె ఎంత ట్రైనింగ్ తీసుకొని ఉంటుందండి. ఇది మొన్న ఏమన్నారు, ఉగ్రవాదాన్ని మతంతో లింకు పెట్టొద్దని కొందరు మాట్లాడారండి. ఇప్పుడు ఆ అక్రమ ప్రేమికులు, ఆ పాకిస్తాన్ అక్రమ ప్రేమికులే ఇప్పుడు ఈమె హిందూ కదా, చూసారా హిందువులు కూడా ఉగ్రవాదులుగా మారిపోతున్నారని ఎద్దేవా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అరే బాబు, డబ్బు ఆశ చూపించి మతం మార్పించి పెళ్లి చేసుకున్నాక ఆమె హిందూ ఎందుకు అవుతుంది? అసలు దేశద్రోహం చేసిన తర్వాత హిందువులు అయితే ఏంటి, ఇంకే మతం వారైతే ఏంటి? హిందువులు ఉగ్రవాదులు అయితే అరెస్ట్ చేయొద్దని ఎవరన్నా అన్నారా? సరే, దీని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. ఇక ఈ జ్యోతి మల్హోత్రా విషయానికి వస్తే, ఇలాంటి దేశద్రోహులను ఏం చేయాలి? ఇట్లాంటి ద్రోహులను ఉగ్రవాది కసబ్ను జైల్లో ఉంచి నెలల తరబడి మేపినట్లు మేపడం కాకుండా తక్షణంగా న్యాయ విచారణ చేసి మరణశిక్ష చేయాలి. అది కూడా బహిరంగంగా మరణశిక్ష వేస్తే తప్ప ఇంకొకరు ఇలాంటి పని చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉండదు. నేను ఇప్పుడు ఈ డైలాగ్ అనగానే వాంబో నేరస్తులకు కూడా హక్కులు ఉంటాయి కదా అని గోలపెట్టేవారు ఉన్నారండి. దేశానికి ద్రోహం చేసిన తర్వాత వానికి ఇంకా హక్కులేంటి చెప్పండి? ఈ జ్యోతి మల్హోత్రా సంగతేమో కానీ ఈ విదేశాలు తిరిగే అందరూ భారతీయ యూట్యూబర్లు ఇప్పుడు అనుమానాస్పదంగా అనిపిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాను, బంగ్లాదేశు, చైనా వంటి శత్రు దేశాల్లో పర్యటించిన మన యూట్యూబర్ల వ్యవహారాలను ఇప్పుడు చాలా క్లీన్గా అంటే సునిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఏర్పడింది. అక్కడికి వెళ్ళి కొందరు యూట్యూబర్లు శత్రు దేశాల వారిని పొగుడుతూ మన దేశాన్ని విమర్శిస్తూ వీడియోలు చేసిన కొందరు యూట్యూబర్లు కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టే. అయితే దేశం కంటే ఏది ఎక్కువ కాదండి, వారిని కూడా విచారించాల్సిందే. మరి ఇంతకీ మనం చేయాల్సిందేంటి ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే బాహ్య శత్రువుల పనిపడుతూనే అంతర్గత శత్రువులను కూడా మనం గుర్తించాలి. శరణు అంటూ వచ్చిన విదేశీయులను అయ్యో పాపం అని చెప్పి ఇంకా మన దేశంలో స్థానం ఇచ్చేసే పరిస్థితి మాత్రం ఇంకా ఉండకూడదు. సరే, ఇప్పటికే మన హోంమంత్రిత్వ శాఖ ఆ పని చేసేస్తుంది. అనుమతి లేకుండా ఉంటున్న ఇతర దేశస్తులను తప్పుడు గుర్తింపు కార్డులు అంటే తప్పుడు ఆధార్ కార్డులు, తప్పుడు రేషన్ కార్డులు సృష్టించుకొని ఇక్కడ వాళ్ళతో కలిసిపోయిన వారిని గుర్తించి వెనక్కు పంపించే పని అయితే జరుగుతోంది. అయితే దీంతో పాటుగా ఆధార్ వంటి గుర్తింపు కార్డుల ఇష్యూ ప్రాసెస్ ఉంది చూసారా, దీన్ని చాలా కఠినం చేయాలి. అటు 3 తరాలు ఇటు 3 తరాలు కూడా ధృవీకరించుకొని మరీ గుర్తింపు కార్డులను మంజూరు చేయాలి. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఆధార్ కార్డుని ఇష్యూ చేసే పవర్స్ మాత్రం ఉండొద్దండి. ముఖ్యంగా నకిలీ కార్డులు తయారు చేయలేని టెక్నాలజీ మాత్రం మన ఆధార్లో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బులు ఇస్తే చాలు ఎవరికైనా ఆధార్ కార్డు సహా రేషన్ కార్డు అందే పరిస్థితిలో మాత్రం మార్పు రావాలి ఇండియాలో. అలా తప్పులు చేసే అధికారులను కూడా కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పు రాదు. ఇక దానికంటే ముఖ్యంగా దేశం మొత్తం ఇప్పటికే ఉన్న ఆధార్ లాంటి గుర్తింపు కార్డుల రీవెరిఫికేషన్ చేయాలి. ఆ మాటకు వస్తే బోర్డర్లో ఉన్న రాష్ట్రాలు, బోర్డర్ వెంట ఉన్న ప్రాంతాల్లో ఆధార్ రీవెరిఫికేషన్ను మరింత పటిష్టంగా నిర్వహించాలి. మనందరము దేశ ప్రజలుగా హక్కులు మాత్రమే మనం ఆలోచిస్తాం, కానీ బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి ఇలాంటి పరిస్థితుల్లో చేయాల్సింది ఏమిటి అంటే
మీరు చూసే వీడియోల్లోనూ అంటే మొన్న కూడా ఎవరో ఈ జ్యోతి మల్హోత్రా వీడియో చూసి అనుమానపడ్డారు కదా, అలాగే మీరు చూసే వీడియోల్లోనూ లేదంటే బహిరంగ ప్రదేశాల్లోనూ అనుమానాస్పదంగా ఏవైనా కనిపిస్తే మన పోలీసుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు కొన్ని పెద్ద ప్రమాదాలని తప్పించిన వారు అవుతాం. సరే, మొత్తానికి ఈ వీడియో అంటే నేను మాట్లాడిన విధానం కానీ నేను చెప్పిన వివరాలు కానీ మీకు ఎలా అనిపించాయి? మీ స్పందన మీ కామెంట్లలో తెలియజేయండి. నేను చెప్పిన మాటల్లో కొంచెమైనా అర్థం ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ అనుమాల. జై హింద్.